హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? నేను మీ కమెంట్స్ చూసిన తర్వాత, ఇంత అభిమానం, ఇంత సపోర్ట్ చూసిన తర్వాత నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను, చాలా బాగున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే చాలా రోజుల తర్వాత నేను ఒక పెద్ద వీడియో పెడుతున్నాననే ఉత్సాహమే కానీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని, ఇంత సపోర్ట్ అంటే కమెంట్స్ ద్వారా మీరు అంత ఓపిక్గాను అంతంత పారాగ్రాఫ్లు కమెంట్స్ చెప్పి, లేదక్క మీరు తెలుగమ్మాయినే మేము సపోర్ట్ చేస్తామని, తర్వాత వచ్చేయండి అక్క, చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే నాకు నిజంగా ఎంత సపోర్ట్ వస్తుంది అని ముందు నుంచి తెలిస్తే నేను ఇండియాలో ఉన్నప్పుడే పెడుదును. బట్ నేను ఏంటంటేనండి చెప్తాను. అందులోనే కొంతమంది కొన్ని కమెంట్స్ ఇప్పుడు నేను చదివినప్పటికీ ఇది 381 కమెంట్స్ ఉన్నాయి నేను చదివినప్పటికీ. 381 కమెంట్స్లో నేను ఒక్కదానికి కూడా రిప్లై పెట్టలేదు. బట్ ఈ 381 కమెంట్స్లోని మేబీ 5-6 కొంచెం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. మేము పాత వీడియోస్ చూసాము, రమి గారు అలా లేరు, నమ్మశక్యంగా లేదు అన్నట్టు. అంటే ఇంకొకటి కూడా చెప్తానండి, అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఇన్నేళ్ళు అంటే బ్లఫ్ చేశారా అంటే, మీరు ఇన్నేళ్ళు మాకు ఫేక్ వీడియోస్ చూపించారా, ఇది నిజం అన్నప్పుడు అది అబద్ధం అయితే ఇది నిజం ఎలా అవుతుంది అన్నట్టుగా చెప్పారు. నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. ఇందులో నేనైతేనండి ఫస్ట్ నుండి కూడా చెప్తున్నా, ఫస్ట్ నుండి నా ఛానల్లోని ఏది కూడా అబద్ధం కాదు, అన్నీ నిజమే. బట్ వీడియో అంటే కెమెరా ముందు అన్నీ కూడా నిజమేనండి. బట్ దాని వెనక ముందు కారణాలు ఎందుకు అలా చేయవలసి వచ్చింది. న్యాచురల్లీ తను వీఆర్ హ్యాపీ అంటే మనం వీడియోలోనే అంత హ్యాపీనే. బట్ దాని ముందు మనకేంటంటే డీల్స్ ఎలా ఏంటి, ఇది నేను చేస్తే నేను ఈ వీడియోలో కనపడితే నాకు వచ్చే లాభం ఏంటి, ఇలా కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటికి నవంబర్, డిసెంబర్ ఈ టైంకి నాకు 16 ఏళ్ళు అయిందండి పెళ్ళయి. సో 16 ఏళ్ళలోని మేము కనీసం ఒక 4-5 సార్లన్నా మేము కౌన్సిలింగ్స్కి వెళ్ళి ఉంటాము. ఓకే, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్కి వెళ్ళి ఉంటాము. ఎందుకంటే నేను 80sలో పుట్టానండి. ఇప్పుడు జనరేషన్ Z అది కాదు మనం. సో అప్పటి నుంచి మనం కాబట్టి మనం మారడానికి అవకాశం ఇస్తాము. అంటే ఏమంటారంటే మగపిల్లలు 30 ఏళ్ళ తర్వాత మారుతారు, 35 ఏళ్ళ తర్వాత మారుతారు. అప్పుడులాగా ఉండేవాళ్ళు పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలాగా ఉంటారు, నాన్న అని పిలిచిన తర్వాత ఒకలాగా. ఇవన్నీ మనం వినుకుంటూ పెరిగాం కాబట్టి, మన తల్లిదండ్రులు అలా పెంచారు కాబట్టి ఎప్పుడైనా మారుతారు. సరే ఎప్పటికో ఒక దగ్గర మారుతారు. బట్ నాకు చాలా అంటే స్టార్టింగ్లోనే కొంచెం వియర్డ్ కనిపించేవి. బట్ అవన్నీ నేను పట్టించుకోలేదండి, ఎందుకంటే నేను ఇష్టపూర్వకంగా వచ్చాను కాబట్టి. సో ఈవెన్ మా అమ్మగారు, నేను లాస్ట్ టైం మొన్న వీడియో పెట్టినప్పుడు మా అమ్మగారు ఎదురుగే తను కొట్టాడు అంటే మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పాను. అక్కడితో ఆపేశాను, బట్ కంటిన్యూ చేయలేదు. ఆ టైంలోని ఇండియా వెళ్ళిన తర్వాత మా అమ్మగారు నాకు వచ్చేయమని చెప్పారు. వద్దమ్మా, నేను చూశాను కదా, నా కళ్ళారా నేను చూశాను, అక్కడ అంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. సో ఈ 4 months నేను సపరేట్గా ఉండడం, మా మదర్ ఉండే 4 months కూడా నేను పాప సపరేట్గా ఉండడం, అదేంటి మాకేం అనిపించలేదు అనేసి అంటే ఓకే. సో మదర్స్ కదండి, వాళ్ళు పసిగట్టేస్తారు. సో వచ్చేయమ్మా, వాళ్ళ పిల్లని వదిలేసి వచ్చేసాయి అంటే కన్న తల్లి మనసు. వద్దమ్మా వచ్చేసాయి, నువ్వు అంత బాధపడి అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు వచ్చేసాయి అంటే నేను మా అమ్మగారిని కన్విన్స్ చేశానంటే వద్దమ్మా. ఎలా ఉంటుందంటే నేను వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్, ఈ క్వశ్చన్ నాకు ప్రతి ఆడపిల్లకి ఒక క్వశ్చన్ అనమాట. వాట్ నెక్స్ట్, మనం ఏదన్నా అంటే ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతామో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. లేదు అదొక క్వశ్చన్ మార్క్, నేను తల్లిదండ్రుల చాట్నే పెరుగుతాను, తల్లిదండ్రుల చాట్నే ఉంటాను అనేసి అంటే మాత్రం ఉండి ఏం చేస్తావు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. తల్లిదండ్రులు అంటారండి, వాళ్ళకేమి పాపం, వాళ్ళు ఏంటంటే నా కళ్ళ ముందు నా పిల్ల పెరిగితే అది బరువు కాదు అంటారు. కానీ ఆ గుండెల మీద భారం 10 మంది అడిగితే క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా, అది ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. నా కళ్ళ ముందు నా కూతురు బతుకుంటే చాలా అనగే ఉన్నారు. అది కరెక్ట్ కాదంటలేదు. బట్ మన ఆడపిల్లలుగా మనం కూడా, నేను మా అమ్మగారికి ఒక మాట చెప్పాను అనమాట, సరే వచ్చేస్తాను, సో 10 మంది అడిగే క్వశ్చన్స్కి నువ్వేం ఆన్సర్ చెప్తావు, పిల్ల వచ్చేసింది ఓకే, తర్వాత వెళ్తుందా లేదా, తర్వాత దానికి ఆన్సర్ లేదు. అదే నేను ఒకవేళ అవకాశం ఇచ్చాను అనుకోండి, సరే మారుతారమ్మా, చూద్దాం మారుతారు, చూద్దాం, పాప పెద్ద అవుతుంది చూద్దాం. ఆ పాపకి ఏంటంటే మీరు కొన్ని కమెంట్స్లో అన్నారు కదా, ఇప్పటి వరకే మీరు ఆల్రెడీ చాలా టైం వేస్ట్ చేశారు,
ఈ పాటికి వచ్చేవలసింది కదా అని. ఒక్క విషయం అండి, నేను ఎప్పుడో కానీ పాపను వదిలేసి వచ్చుంటే మెయిన్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ పాప మీదే ఉండిపోయిందనమాట. ఎందుకంటే నేను మీకు చెప్తే నమ్మరు, పెళ్ళైన మాకు ఈవెన్ అప్పటికి నేను ప్రెగ్నెంట్ కూడా కాదు. సో ఆ పెళ్ళైన కొత్తలోనే మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళనమాట. వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను ముందే చెప్పాను తనకి ఏం చెప్పానంటే, నేను ఈ కల్చర్కి కొత్త, మీ భాషకి కొత్త, మీ ఫ్యామిలీకి కొత్త, మనకి 1-2 ఇయర్స్ గ్యాప్ అయినా ఉండాలి పిల్లలకి అని చెప్పాను. చెప్తే తను అన్నారు, లేదు లేదు అలా కాదు, దేవుడు ఎలా ఇస్తే అలాగా, మన పని మనం చేస్తాము, దేవుడు ఇవ్వాలి కదా, అందరికీ అలా ఇవ్వరు కదా. ఇంకా మరి తనకి 27, నాకు 24. ఆ టైంలో ఎలా ఉంటుందో తెలుసు కదా, 1 మంత్. నేను అసలు నమ్మలేదండి, నమ్మలేదు అసలు. నేను అలా ఎలా అవుతుంది, ఇంపాసిబుల్ అన్నట్టుగా అయిందనమాట. సో పోనీలేండి, ఏదైనా మన మంచికి అయ్యింది, ఏదో అయింది. బట్ ఆ పాప కోసమని అలా ఉండిపోయాను అనమాట. రామీకి ఒక డైపర్ చేంజ్ చేయడం తెలీదు. పాప పుట్టిన తర్వాత నుంచి తను వేరేగా ఉండడం, అంటే ఒక హెల్ప్ ఏం లేదు నాకు. వాళ్ళ మదర్ బాగా హెల్ప్, ఓకే, అలా. సో ఏం లేదండి. ఒక చిన్న రీజన్ ఏంటంటే, వాళ్ళ అమ్మగారు నాన్నగారు బాగా ముద్దు చేసేసారు పిల్లల్ని. ఇంట్లో ఒకడే కొడుకు, 2 అక్కల తర్వాత ఒకడే కొడుకు కదా, బాగా ఏమి నేర్పించకుండా అన్ని ముద్దు చేశారనమాట. ఎంత ముద్దు చేశారంటే, తన సొంత కూతురు ఏడిస్తే ఎక్కడ పిల్లలు డిస్టర్బ్ అయిపోతాడో అని వేరే రూమ్లో పెట్టి, పాపని నన్ను ఒక దగ్గర, తను వేరే రూమ్లో పెట్టి, ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు, పొద్దున మళ్ళీ 6 గంటలు వేసి 7 గంటలకి డ్యూటీకి వెళ్ళాలి కదా అనేసి అంత వాళ్ళ అమ్మగారు ఆలోచించేవారనమాట ఆ అబ్బాయి కోసం. సో అలా పెరిగిన తను, మా ఇంట్లో నేను చిన్నదాన్నే, తన ఇంట్లో తను చిన్నోళ్ళే, అలా అనమాట. సరే, ఈ కౌన్సిలింగ్స్కి వెళ్ళాము. ఒక 2-3 కౌన్సిలర్స్ అయితే అసలు మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు, మీ ఇద్దరికి సరిపోదమ్మా అని. అంటే వాతావరణం అండి, మనం ఆలోచిస్తామో అలా తను ఉండరు. తను చిన్నపిల్లడి మనస్తత్వం అనమాట. మీరు చూడొచ్చు, మీరు చూస్తే తెలిసిపోతుంది. నేను ఏది కూడా అబద్ధం చెప్పనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక వీడియో పెడతాను నేను. ఈ వీడియో చూసి, ఇది నా వెరీ ఫస్ట్ వ్లాగ్ అనమాట యూట్యూబ్లోని. ఆ వీడియో చూసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సుధారాణి. నేను విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ తెలుగు అమ్మాయిని, మీ తెలుగు అమ్మాయిని. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్లోని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాదు యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయాలని కానీ, ఒక వీడియోస్ పెట్టాలని కానీ. కాకపోతే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్కి. సో ఏమైనా మన వంతు సాయం ఏమైనా చేయొచ్చేమో, మన వంతు సపోర్ట్ ఏమైనా కొంచెం చేయొచ్చేమోనని కొంచెం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. సో నా వీడియో స్పెషల్లీ మేకప్ ట్యుటోరియల్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ గురించి కానీ చెప్పాలనుకుంటున్నాను. అయితే అసలు అంటే అది కంటెంట్ ఎలా ఉంటుంది, అసలు మీకు అంటే మీ నుంచి ఏమైనా క్వశ్చన్స్ కానీ, ఏమైనా డౌట్స్ కానీ, మీ నుంచి ఏమైనా కంటెంట్స్ కానీ, ఎందుకంటే నేను వైజాగ్ తెలుగు అమ్మాయిని, ఈజిప్ట్లో నుంచి చాలా ఉంటున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నాకు కంపల్సరీగా చెప్పండి. సో దాని ద్వారా మనం వీడియోస్ ఏమైనా ఫర్దర్గా చేసుకుందాం. నాకు మీ అందరి సపోర్ట్ కావాలండి, ఎందుకంటే ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు, ఫస్ట్ టైం కదా. సో వారానికి 1 కానీ 2 కానీ వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎలా ఉంటుందో నాకు చెప్పండి. ఇంకా క్వశ్చన్స్ ఏమంటే నాకు చెప్పండి. ప్లస్ మేకప్ ఎలా చేసుకున్నానో మీరు చూడొచ్చు. అంటే సింపుల్ మేకప్ అంటే మన ఇప్పటికీ కూడా ఉంది కదా, సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అని డిఫరెన్షియేట్ చేసి చెప్తారు మనకి ఇండియాలో కూడాను. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సౌత్ ఇండియన్స్ ఎక్కడ కూడా నార్త్ ఇండియన్స్కి తక్కువ కాకూడదు. సో అలా అని మనం కొంచెం డెవలప్ అవ్వాలి, మనం ఇలానే ఉండాలి, అలానే ఉండకూడదు అని లేదు కదా. సో మనం ఎలా అయినా మనం చూసుకోవచ్చు, అదంతా మన చేతుల్లో ఉన్నది. కొంచెం మోడర్న్గా ఉండొచ్చు. సో మనం చెప్పకూడదు అంటే వీళ్ళు సౌత్ ఇండియన్సా, నార్త్ ఇండియన్సా అని కాదు. సో అది నా మెయిన్ పర్పస్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఈ వీడియో నచ్చినా కూడా, ఫర్దర్గా నాకు ఎంకరేజ్ చేయాలనుకున్నా కూడా ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ కమెంట్ సెక్షన్ చేయండి. ప్లీజ్ డోంట్ గో ఎనీ నెగటివ్ కమెంట్స్. నాకు నెగటివ్ కమెంట్స్ ఏమీ చెప్పొద్దు. ఫస్ట్ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి, నేను తొందరగా హర్ట్ అయిపోతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బ్లెస్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. చూశారు కదా వీడియో. నేను ఆ తెలుగు మాట్లాడడం కూడా మీరు గమనించే ఉంటారు. ఆ టైంలో, అది కోవిడ్ టైంలో అనమాట, 2020లో స్టార్ట్ చేశాను, August 14th. నాకు బాగా గుర్తు, ఎందుకంటే అక్కడ నుంచి కష్టపడుతూ వీడియో అన్నీ నేను ఎడిటింగ్, మొత్తం మొబైల్ కెమెరా కొనుక్కోవడం, ల్యాప్టాప్ కొనుక్కోవడం అన్నీ నా చేతితో నేనే పెట్టుకున్నాను కాబట్టి నా హార్డ్ వర్క్ నాకు గుర్తుండిపోతుంది. సో నా ఫస్ట్ వీడియోలోని ఎక్కడన్నా నేను ఈజిప్షియన్ అని పెళ్లి చేసుకున్నానని కానీ, మా హస్బెండ్ ఈజిప్షియన్ అని కానీ ఎక్కడన్నా చెప్పాను. నా ఉత్సాహం, నా ఉత్సుకత ఏమంటే,
నేను తెలుగు అమ్మాయిని, ఈజిప్ట్‌లో ఉన్నాను. ఒకే ఒక్క తెలుగు ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఈజిప్ట్ నుంచి నేను ఏమైనా వివరాలు మీకు అందించగలనేమో, అది కూడా మన మాతృభాషలోని అందించగలనేమోననే ఉత్సాహంతో నాకొచ్చిన దాంట్లో, అప్పటికి నేను ఈజిప్ట్ చాన్నాళ్ళయింది కాబట్టి మేకప్ అంటే నాకు ప్రొఫెషనల్‌గా మేకప్‌ని నేర్చుకున్నాను. అంటే ప్రొఫెషనల్‌గా నేర్చుకోలేదు. బట్ ఈజిప్ట్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. సో, అలా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటదేమో, నాకు లాంగ్ హెయిర్ ఉంది కదా! ఎలా కేర్ చేస్తాను అవి ఇంట్రెస్ట్ ఉంటదేమో అలా స్టార్ట్ చేశాను. అది కూడా ఒపీనియన్ మీకే వదిలేశాను. కమెంట్స్ ద్వారా చెప్పండి అనేసి. సో, కమెంట్స్‌లో మీరైతే ఏం చెప్పారంటే, అదేంటి తెలుగు అమ్మాయి ఈజిప్ట్ ఎలా వెళ్ళింది అది క్వెషను. మీరు ఈ బ్యూటీ అదంతా వదిలేశారు. కమెంట్స్‌లో అంటే తెలుగు అమ్మాయి ఈజిప్ట్ ఎలా అయింది? ఎన్నేళ్ళు అయిపోయింది? ఇంకా మొత్తం అంతా అనమాట. దాని తర్వాత నాకింకా ఈ కమెంట్స్‌లో ఏంటంటే నేను ఏం చేయాలో నాకింకా సరిగ్గా క్లారిటీ రాలేదు. ఈ కంటెంట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలో నాకు క్లారిటీ రాలేదు. అందుకని ఫస్ట్ మీరు నా ఛానల్‌కి ఒకసారి 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళుంటే నేను హోమ్ వర్క్ చేశాను ఇదే. హోమ్ వర్క్ చేసి నేను ఎప్పుడు రామీని ఇంట్రొడక్షన్ చేశాను, ఎప్పుడు నేను తనతో ఇంటర్వ్యూ బ్లాగ్ పెట్టాను, ఇదంతా అనమాట. ఫస్ట్ 13 వ్లాగ్స్ నేను ఈజిప్ట్ రెసిపీసే పెట్టాను. తర్వాత కొన్ని ప్లేసెస్ సరౌండింగ్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉండే ప్లేసెస్ పెట్టాను. ఫస్ట్ 13 వ్లాగ్స్ కూడా నేను కుకింగే పెట్టాను నేను. ఈజిప్ట్ ట్రెడిషనల్ ఫుడ్ అని, స్వీట్స్ అని ఇవన్నీ పెట్టాను. ఎందుకంటే నేను ఏ ఒక్క నిమిషం కూడా అనుకోలేదు నేను ఈజిప్షియన్ పెళ్లి చేసుకొని గొప్ప సాధించేశాను అని, ఏదో గొప్ప అని ఎప్పుడూ అనుకోలేదు నేను అసలు. మీరు కమెంట్స్లో అడిగే విధానం బట్టి దాన్ని అక్కడ హైప్ అయిపోయింది అనమాట. ఎలా పెళ్లి చేసుకున్నారు, మాకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి, మా హస్బెండ్ని ఈజిప్షియన్ అంటున్నారు కదా అనగానే తన్ని హైప్ చేసేసారు, నన్ను పక్కన పెట్టేసి. తను ఎప్పుడైతే హైప్ చేశారో, అదేంటి ఇంతమంది ఇలా అడుగుతున్నారు, అవునా ఇదేదో ఇప్పుడే గొప్ప విషయమా నేను ఈజిప్షియన్ పెళ్లి చేసుకుంటాని నేను తనని రిక్వెస్ట్ చేశాను. రామి ఇంతమంది అడుగుతున్నారు రామి ఇంట్రడక్షన్ అంటే తను అక్కడ గొప్పలాగా ఫీల్ అయ్యారు. అవునా, ఓకే, మనకి కూడా ఒక 10 మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనల్ని చూడటానికి కూడా అని ఒక ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయిపోయి ఓకే అని అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత స్టార్ట్ అయ్యి నేను మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ నేను ఒక వైరల్ అయిన పెద్ద మన ఛానల్లో సక్సెస్ఫుల్, ఈవెన్ రామి ఇంట్రడక్షన్ కూడా పెద్ద వైరల్ అవ్వలేదు. అది కూడా వైరల్ వీడియో కాదు మన ఛానల్లో ఎక్కడ వీడియో వైరల్ అయింది, నేను వైజాగ్ నుంచి కైరో ఎలాగొచ్చాను ట్రావెల్ జర్నీ వీడియో వైరల్ అయింది. నా ఛానల్లో ఫస్ట్ అదే ఉంటుంది కదా పెద్దగాను. ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఆ వీడియోలో రామి కూడా కనపడలేదు కదా. నేనే కూర్చొని మంచిగా నేనే అన్ని నా పెళ్ళి ఎలా జరిగింది అది కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి, కమెంట్స్లో మీరు అడగబట్టి నాకు ఆ థాట్ వచ్చింది. లేదంటే ఆ థాట్ కూడా ఉండకపోతుంది మనకి. సో ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల తినేమనుకున్నాడంటే, అత్తరి నేను ఇంకా ఫేమస్ అయిపోయాను, ఇంకా నేను లేనిదే ఇంక వీళ్ళ ఛానల్ లేదు, ఇంకా నేను మా ఫ్యామిలీ లేనిదే ఈమెకి లేదు అన్నట్టు ఫీల్ అయిపోయి, ఎలా అంటే మానిటైజేషన్ విత్ ఇన్ 3 monthsలో అయిపోయింది కదా. 3 monthsలో అయిపోయిన తర్వాత నేను ఆగస్ట్లోనే స్టార్ట్ చేశాను ఛానల్. జనవరి 18th ఎప్పుడో నాకు పేమెంట్ పడింది. 21st ఎప్పుడు యూట్యూబ్ పేమెంట్స్ ఎప్పుడు 21st పడతాయి. సో జనవరిలో నాకు ఫస్ట్ పేమెంట్ పడింది. ఫస్ట్ పేమెంట్ పడగానే ఇంకా ఎలా అంటే, ఇంకా మీరు కమెంట్స్లో రామి 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 అనేసరికి వావ్ ఇన్నోసెంట్గా కనపడుతున్నారు, కింగ్ ఆఫ్ ఇలా అని ఎత్తేసారు కదా. ఎత్తబట్టి ఏంటంటే ఇంకా నేను నా బతిమలాడుకోవడం స్టార్ట్ అయింది. రామి అంటే ఇంకెలాంటి డీల్ అనమాట, ఒక కాంట్రాక్ట్ లాగా అనమాట. నీకు ఇన్కమ్ స్టార్ట్ అయింది కదా, ఇంకా దాంట్లో నుంచి నాకు కొంచెం ఇన్కమ్ రావాలి, నేను ఒకవేళ నీ ఛానల్లో కనపడాలంటే నాకేంటి లాభం అని స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ నేనేం చెప్పుకోలేనండి. నేను చెప్తున్నాను కదండి, వీళ్ళ దగ్గర నేను 16 ఏళ్ళుగా ఉన్నాను. ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఏమాత్రం చిన్న బ్యాడ్గా చెప్పినా కూడా నాకేదో కృతజ్ఞత లేని దానిలాగా, నేనేదో విశ్వాసం దానిలాగా ఉంటాను. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎంతైతే సఫర్ అయ్యానో అది నాలోనే ఉండిపోవాలి. ఇంకొకటి, మనం ఛానల్ పెట్టేది ఒకటండి, నేను ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఒక హ్యాపీ మూమెంట్స్ పెడదాం అనుకున్నాను కానీ ఏదో అందరిలాగా మొత్తం అంతా జీవితం అంతా మార్కెట్లో పెట్టేద్దాం అనే థాట్ నాకు ఎప్పుడూ లేదు. సో ఇప్పుడు జనరల్గా మన ఇంట్లోని ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది కమెంట్స్ పెట్టారు, ఇవన్నీ నార్మల్లీ సిల్లీ రీజన్స్ అన్నారు. సిల్లీ రీజన్స్ అంటే అసలు 16 yearsలో ఇప్పుడు విడిపోవాల్సిన అవసరం కూడా లేదండి నాకు. ఓకే, ఇవి సిల్లీ రీజన్స్ కాదు. ఎంత నేను టాలరేట్ చేస్తుంటే నేను ఇప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటాను. మీ ఇంట్లో అమ్మాయికి ఇలా జరుగుంటే మీరు ఆలోచించండి కదండి. అందరి ఇంట్లో గొడవలు జరుగుతుంటారు, నార్మల్గా జరుగుతూనే ఉంటాయి. కానీ మనం వీడియో ఏదైనా యూట్యూబ్ కానీ టీవీ కానీ ఎందుకు పెట్టుకొని చూస్తాం ఒక గంట ఆ ఇంట్లో ఏమైతే గొడవలు జరిగాయో అవి మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం కోసం, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం
ఆ టాపిక్ అనేది మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం చూస్తాం, అంతేనా? ఏ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, సాంగ్స్ కాంపిటీషన్ కానీ ఎందుకు చూస్తాము? అదంతా మర్చిపోయి కొంచెం రిఫ్రెషింగ్గా ఫీల్ అవ్వడానికి చేస్తాం. ఈవెన్ యూట్యూబ్ కూడా, సినిమాలు అది అందుకే చూస్తాం. సో నేను ఇంకా మరి యూట్యూబ్ పెట్టగానే ఇంకా ఏంటిది రచ్చబండ అనేసి ఇంకా ప్రతి దాంట్లో గొడవల్లో పెట్టుకున్నాం అనుకోండి, అరే మా ఆయన నన్ను కొట్టేశాడు ఇవన్నీను. అక్కడ ఎలా ఉంటుందంటే, అబ్బా ఇలా ఓపెన్ చేస్తే ఇదే తలకాయ నొప్పులు అయిపోయిందిరా బాబు, ఇంట్లోనే ఈ సోదే, బయట కూడా యూట్యూబ్లో కూడా ఈ సోదే, ఇంకా ఓపెన్ చేసి మాకు ఇంటర్నెట్ వేస్ట్, ఇంకా కొన్ని ఉంటాయి అలా ఇంటర్నెట్ వేస్ట్ అనుకునే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అందుకని నేను ఏమనుకున్నానంటే, ఏదైనా పాజిటివ్గా పెట్టడానికి, వాళ్ళు ఇంటర్నెట్ వాడుతున్నారు నా వీడియో చూసంటే ఏదైనా మంచి విషయం, ఒక సంతోషకరమైన విషయం షేర్ చేద్దామని అనుకున్నాను. కానీ నేను ఏది పడుతున్నానో, నా బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో ఇవన్నీ పెడితే ఒక సంతలాగా ఒక బాగుండదండి. ఎందుకంటే మనం కొంచెం సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చామండి. అలా మొత్తం అంతా సంసారాన్ని బజార్లో పెట్టేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదు. ఇప్పుడిప్పుడు యూట్యూబ్లో ఎక్కువైపోయి మొత్తం అంతా గాయస్ నాకు ఎలాగైంది గాయస్, అలాగైంది గాయస్ అని చెప్పేస్తున్నారు. కానీ నేను ఆ టైప్ కాదు. సో అది ఎప్పుడు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చెప్తానని, అలా అవుతుందని. బట్ ఇప్పుడు ఎందుకు ఇన్నేళ్ళు ఎలాగో టాలరేట్ చేశారు. ఒక కమెంట్లో అన్నారు, మీరు అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వేస్ట్ అనేసి అంటున్నారు. ఇప్పుడు కూడా నిజమేనండి, నేను చెప్పకపోదును. నేను 3 నెలలు బాగా ఆలోచించాను అనమాట. ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఎలా ఉంటుందంటే, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్, ఇప్పుడు నేను ఇండియాలో వచ్చి చార్నాళ్ళు ఉన్నాను, 8 నెలలు ఉన్నాను. ఈ రీజన్ వల్ల అయితే కాదండి, మీకు అది కూడా వేరే ఛానల్లో వేరే వీడియోలో చెప్తాను. ఈ రీజన్స్ వల్ల అయితే నేను ఇండియాలో 8 నెలలు లేను. బట్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే చాలామందికి డౌట్ వచ్చేసి ఏదో అయ్యింది, ఏదో తేడా అయ్యింది. అది అప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకున్న నిర్ణయము. బట్ ఇప్పుడే ఎందుకు ఇలా బయటకు వచ్చింది అనేసి అంటే, వేరే సబ్స్క్రైబర్స్ కానీ, వేరే ఫాలోవర్స్ వల్ల కానీ నా గురించి బ్యాడ్గా ఇంకొకళ్ళు చెప్పకూడదు. ఏదన్నా నా విషయంలో ఏమైనా జరిగితే నేనే ఓపెన్గా చెప్పాలి. కానీ ఎవరి ద్వారా నా గురించి ఎవరి ద్వారానో బ్యాడ్గా ఒక రూమర్స్ కానీ, ఒక మిత్స్ కానీ, అంటే పుకార్లు ఇవన్నీ కూడా ఎవరు నా వల్ల ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనే ఓపెన్గా నా ఛానల్లో నేనే రివీల్ చేసుకుంటున్నాను. అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నిన్న మన వీడియోకి చాలా కొంతమంది ఇంగ్లీష్లో కమెంట్స్ చేశారు. వీళ్ళు విన్నారు, వీళ్ళు చూసిన కొంచెం ప్రాబ్లం కూడా అయ్యింది నాకు. ఆమెకు కూడా అడిగారు, ఏం చెప్తున్నావు మా గురించి నెగిటివ్ ఇవన్నీ అడిగారు. బట్ నేను ఏంటంటే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి కమెంట్స్ నేను ఆన్లోనే పెడతాను. ఎందుకంటే పాపం చాలామందికి ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఉండదు. బట్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం, యూట్యూబ్లో కమెంట్స్లో పెట్టిన వాళ్ళందరూ మ్యాక్సిమం 99% తెలుగులోనే పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఉంటే ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లోని పర్సనల్గా మెసేజ్ చేయండి. మీకు ఏదైనా తిట్టాలనుకున్నా, ఏదైనా నెగిటివ్, ఏదైనా మాట్లాడాలనుకున్నా మనం అక్కడ మాట్లాడుకుందాము. నేను అందరికీ రిప్లై ఇస్తాను. అంటే ఎంత పెద్ద కమెంట్స్ పాపం చెప్తున్నారో మీరు, పబ్లిక్గా అందరి ముందు కాకుండాను మీరు నా పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్ సుధారాణి మొల్లి అని ఉంటుంది, అక్కడ ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఫాలో అయినా కాకపోయినా నేను అప్పుడు ఫాలో అవ్వాలి అని అడగనండి, మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో అక్కడ మనం కూడా మాట్లాడుకోవచ్చు ఓపెన్గా, పబ్లిక్గా కమెంట్స్లో కన్నా తెలుగులో వీలైతే. ఎందుకంటే నేను ఇప్పుడుండే సిచ్యువేషన్లో నాకు అమ్మ నాన్న లేరండి, ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. సో ఇక్కడ నాకేమైనా అయితే రేపొద్దున అనకూడదు చెప్పడానికి, మా అక్కగా కానీ ఎవరికి కానీ చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. సో నేను ఇండియా వచ్చేంత వరకు ఇలా గుండెలను పెట్టుకొని, ఇలా గుప్పెట్లో పెట్టుకొని ఉండాలి. బట్ ఓపెన్గా ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను అనేసి అంటే, చెప్పే టైం వచ్చింది కాబట్టి అండి. నేను నిజంగా చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరేమన్నా, ఏమనుకున్నా, ఏం చేస్తున్నా నాకు పర్వాలేదు. నాకేం జరుగుతుందో నేను చెప్పేశాను కదా. సో ఇప్పుడు ఏమైనా జరిగినా కూడా వీళ్ళ మీద వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మా పాప నేను ఇండియాలో ఉండేటప్పుడు అంత సపోర్ట్ చేసిందని చెప్పాను కదా, తను కానీ నేను ఈజిప్ట్ వచ్చిన తర్వాత, వద్దు మమ్మీ వద్దు, ఇన్నేళ్ళు ఎలాగో ఉన్నావు కదా, తనే మారుతారు, ఇలాగే ఉండిపోదాము, అందరం కలిసి ఉండిపోతాము, ఎలాగోలాగా సెట్ అయిపోయి ఉండిపోదాము అని తన నోటి చెప్పింది అనుకోండి షైనీ, నేను ఈ నిమిషం కూడా ఉండిపోతానండి. ఇప్పుడు నేను ఇంకా చచ్చేంత వరకు తింటూ ఉండిపోతాను, చెప్తున్నాను కదండి. కానీ తను నోటుతోటి నేను ఏదైతే ఇన్నాళ్ళు వెయిట్ చేశానో, పాప పెద్దవ్వాలి, తనకంటూ మెచ్యూరిటీ వస్తుంది కదా, తన మైండ్లో కూడా తెలుస్తుంది కదా, తను చూసి ఎవరేంటో తెలుసుకుంటుంది. నేను ఎవరైనా చెప్పవసరం లేదు. తను ఏంటంటే షైనీ పర్సనాలిటీ ఏంటంటే ఎక్కువ మాట్లాడదు, ఒక లైన్ హాయ్ అలా చెప్తుంది. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు గమనించి మరి తను నిర్ణయం తీసుకుంటుంది అనమాట. అచ్చా వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళకి దూరంగా ఉండాలి, వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళు ఓకే అన్నట్టు. సో తనకే వదిలేస్తాను నేను. అమ్మ చూసి నేర్చుకో. నేను 8 నెలలు ఇండియాలో ఉండడం నాకు ఎంత బెనిఫిట్ అయిందంటే అండి, నేను లేకపోవడం వల్ల నా పాపకి ఎవరేంటో తెలిసిపోయింది.
నేను అమ్మ లేకపోతే ఎవరు ఎలా 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 చూసుకుంటారో తెలిసిపోయింది. పెద్దవాళ్ళు రామి వాళ్ళ అమ్మ నాన్న అంతగా చూసుకోలేరు. వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి పాప మీదే అనమాట. టీ చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, సేవలు చేపించుకుంటున్నారు. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనవరాలు చేయడంలో తప్పేం లేదు. నేను ఎప్పుడు అలాగే అంటాను. అమ్మ వాళ్ళ పాపం ఏమన్నా కూడా ఊరుకో అమ్మ, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళేంటి చిన్నపిల్లల్లాగా మనస్తత్వం. ఒక్కోసారి మంచిగా అంటారు, ఒకసారి చెడ్డగా అంటారు. చూడు మా అత్త నిన్నంట, చూడు మీ అమ్మ చూడు నేను వదిలేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇండియాలోని. ఆమె అనేది నాకు సీక్రెట్గా మాట్లాడేది నా దగ్గర. మమ్మీ చూడు మమ్మీ ఇలా ఇలా. ఇట్స్ ఓకే. నేను అన్నాను ఇట్స్ ఓకే అమ్మ, వాళ్ళు వయసు ప్రభావం. మనం కూడా పెద్ద అయినా కూడా అలాగే మారిపోతాం. ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, తర్వాత వయసు ప్రభావం వల్ల మారిపోవచ్చు. సో అలా చెప్పేదాన్ని అనమాట. సో చెప్పి బట్ నేను వీడియో చేయలేదండి, నేను ఆపేసాను. ఎందుకంటే నా మూడ్ అంతా బాగలేదు. నేను ఈజిప్ట్ వచ్చినప్పుడు రావద్దని చెప్పేసింది మా పాప. అసలు ఈజిప్ట్ రావద్దు, నువ్వు వస్తే ఎక్కడ స్టక్ అయిపోతావు, నువ్వు మళ్ళీ వెళ్తావో లేదో నాకు తెలియదు, నువ్వు అంత సంతోషంగా ఉన్నావు అక్కడే ఉండనేసి. లేదమ్మా నాకు కొన్ని డీల్ చేయవలసి ఉన్నాయి కదా, నేను ఏదైనా అప్లై చేసుకుంటే ఇక్కడ నుంచి అప్లై చేయాలని. రాగానే ఎయిర్పోర్ట్ దగ్గర గట్టిగా పట్టుకొని ఏడ్చేసిందండి షైని. నేను అక్కడ వీడియో కూడా తీయలేదు, ఎప్పుడు నేను ఫోటో తీసుకోవడం నాకు అలవాటు. ఎయిర్పోర్ట్ దగ్గర నేను వచ్చినప్పుడల్లా ఫోటో తీసుకుని నాకు అలవాటు సెల్ఫీ. బట్ పట్టుకొని ఏడ్చేసింది, చాలా ఘోరంగా ఏడ్చేసి ఓ మై గాడ్ ఐ మిస్ యూ సో మచ్ ఇలా అనుకొని. నాయన అసలు మొత్తం అందరూ చూసారు గట్టిగా అరుపులతోటి. అంత బాండింగ్ అనమాట మాకు. బట్ అంత బాండింగ్లో కూడా తను వచ్చి లిసన్ గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చి పని చేసుకొని వెళ్ళు, ఓకే. అంత బాగా ఎలా అంటే ఒక 15 ఏళ్ళ పాప అలా నాకు నమ్మసక్యంగా లేదు. నా కష్టం, నా శ్రమ, నేను ఇన్నేళ్ళ పడ్డా నా ఓపిక అంతా కూడా ఫలించినట్టు అనిపించింది. ఎందుకంటే నేను తనను తెలుసుకోవాలి. తను తెలుసుకొని ఏది మంచి వచ్చాడో నాకు చెప్తే నేను చెయ్యాలి. అదే కానీ నేను చిన్నప్పుడే వదిలేసి వచ్చేసాను అనుకోండి, చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఇన్నేళ్ళు వేస్ట్ చేసావని. చిన్నప్పుడు వదిలేసి వచ్చేసాను అనుకోండి, అక్కడ తనకి మదర్ లేని లోటు చాలా బాగా తెలుస్తుందండి, ఓకే. ఆ మదర్ హగ్ కిస్ అదంతా ఉండదు. ఇంకొకటి, వీళ్ళు ఏం చెప్పినా కూడా మేము మంచిది కాదు వెళ్ళిపోయింది అంటే పాపం అక్కడ నమ్మేస్తుంది. తనకేం తెలియదు కదా, వయసు ఇటుకి అటుకి కాని వయసు. సో ఆ వయసులో చుట్టుపక్కల ఎవరు చెప్పినా కూడా వినేస్తుంది. నేను ఇవన్నీ ఆలోచించుకొని లేదు ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకా మనం టైం ఇద్దాం, ఇతనికి ఇంకా టైం ఇద్దాం అది నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ చెప్తున్నాను. అంత చెడ్డ నేను పాపం మొన్న ఒక వీడియోలోని కొట్టారంటే నేను ఏదో బాధేసి రక్తాలు వచ్చినట్టు అంత టార్చర్ లేదండి. మీరు ఏంటి అనుకుంటున్నారంటే చుట్టుపక్కల వినలేదా ఇది అనేసి. ఇక్కడ మీకు ఒకటి చెప్తే మీరు నమ్మరు. ఇటుపక్కలు ఉన్నారు కదా ఈ ఫ్యామిలీ వాళ్ళు, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఎప్పుడు కొట్టి గోల రోడ్డు అంతా మాటలు వినపడతాయి తెలుసా, గొడవలు, కానీ ఎవరు పట్టించుకోరు. మేము ఉండే ఏరియాలోని మా పక్కింటి వాళ్ళ పేర్లు కూడా తెలియదు, అంత కామ్గా ఉంటుంది అనమాట. అంటే ఒక కార్పొరేట్ ఒక ఏరియా లాగా చాలా కాము. ఎవరి పనులు వాళ్ళే, పొద్దున్న లెగిస్తే వెళ్ళడం రావడం ఇంతే. సో వాళ్ళు ఎక్కడ ఆ ఇంట్లో ప్రాణాలు పోయినా కూడా వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళాలి తప్పితే పక్కింటి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అలాగా నేను ఎన్ని అరుపులు అరిచాను నాకు బాగా తెలియదు. ఆ బెల్ట్తో కొట్టేది అవన్నీ నాకు గుర్తండి. బట్ ప్లీజ్ అవన్నీ మైండ్లో పెట్టుకొని మళ్ళీ మీరు కమెంట్స్లో చెప్పొద్దు. ఎందుకంటే వీళ్ళు చదివి వీళ్ళు నాకు అంటారు అన్నీ కూడా పెట్టావా అంటారు. ఎందుకంటే అందుకే కమెంట్స్లో మీరు జాగ్రత్తగా కమెంట్స్ చేయండి అమ్మా. నా ప్రాణం ఒకటి ఇక్కడ ఉందని గుర్తుపెట్టుకోండి. బట్ ఏమైనా మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోని మనం మాట్లాడుకుందాం, మీరు అక్కడ చెప్పొచ్చు. సో అదే అండి, ఇప్పుడేదో ఎవరిని చెడ్డ చేయటం లేదు. వాళ్ళ నేచర్ అంతే. ఇంకా మనం ఏంటంటే మనం ఫస్ట్ 1 year చాలా బాగున్నారు నేను చెప్తున్నాను కదండి. మంచి చెడు మనం 2 మాట్లాడుకోవాలి. వెళ్ళగానే మంచి చెడ్డ అబ్బాయినే చేసుకున్నాడు, చెడ్డ అబ్బాయిని చేసుకోలేదండి, నేను మంచి అబ్బాయినే చేసుకున్నాను. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనుషులు ఒకలాగా ఉంటారు కదా. సో నేను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంచి కుటుంబం, చాలా మంచి ఆమెను చూసి మా అమ్మగారు అది వీడియోలోని స్కైప్లో మాట్లాడుకొని ఇదంతా కూడా కరెక్ట్, అదంతా పర్ఫెక్ట్, ఎక్కడ కూడా తప్పు రాలేదు. రామికి అప్పుడు స్కూటర్ ఉండేది, బజాజ్ స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ ఉన్నప్పుడు 1 year ఎంత సింపుల్గా ఉండేవారంటే రామి డ్యూటీకి వెళ్ళడం రావడం, ఇంకా మా పేరెంట్స్తో ఉండడం, సినిమా చూడడం, చాలా సింపుల్ లైఫ్. ఆ సింప్లిసిటీని చూసి ఇంతే కదా. ఇంకా ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ చేయడం, బయటకు వెళ్ళడం, వీకెండ్ ఇవేమి ఉండేవి కాదు. సిగరెట్లు ఇవేమి లేవు తనకి, 0 బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. అలా ఉండేవారు. బట్ పాప పుట్టిన ఇంకంతే, పాప 1 year అయ్యింది, ఇంకా 1.5 year అలాగా పాపని పెంచడం. తర్వాత ఇంకా తను లోన్లీగా ఫీల్ అయ్యారో మరేమో నాకు తెలియదు, చేంజ్ అయిపోతుంది స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే తన డ్రీమ్ స్కూటర్ ఒకటి ఎప్పుడైతే కొనుక్కున్నారో, ఆ డ్రీమ్ స్కూటర్ కొన్నప్పటి నుంచి అది ఏ ముహూర్తాన్ని వచ్చిందో మొత్తం ఇల్లంతా అప్సైడ్ డౌన్ అయిపోయింది అనమాట. తనకి ఇంకా బయట తిరుగుళ్ళు అలవాటు అయిపోయి, బయట తిరగళ్ళు ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్ తోటి బైక్ రైడ్స్, తర్వాత ఇవన్నీ ఎక్కువైపోయాయి.
ఎక్కువైపోవడం వల్ల ఎలా అంటే నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, నువ్వు డబ్బులు తెచ్చుకుంటున్నావు, సో నీ డబ్బులు నీవే. మళ్ళీ నేను డబ్బులు దాచుకొని ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్. 40,000 తెచ్చుకునేదానండి. 38,000 నాది ఫస్ట్ శాలరీ. సో 38,000 వచ్చినప్పుడు నేను ఒక 20,000 నేను డైరెక్ట్గా తెచ్చి మా మామయ్య చేతిలో పెట్టేదాన్ని. సో మామయ్య ఏమో బ్యాంకులో వేసేవారు. ఈ 18,000లోని నేను మళ్ళీ 10,000 నేను ఇంటికి ఇచ్చేదాన్ని. 8,000 నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ లేదంటే క్యాంటీన్లో ఒకవేళ నేను లేట్ అయిపోయి కుక్ చేసుకోకుండా వెళ్ళిపోయిన క్యాంటీన్ ఫుడ్, నా పర్సనల్ ఖర్చులు ఏమైనా అలా అనమాట 8,000 పక్కన పెట్టుకుంటేదాన్ని. అలాగ నేను 1.5 year 2 years నేను చేశాను. 2 years అయిపోయింది. 2 years నేను వర్క్ చేశాను. కానీ తన 40,000 అప్పుడు కూడా తనకి 40,000 వచ్చేది. ఇప్పుడు ఇది 2011 ఆ టైంలో 2011 ఆ టైంలో. సో అప్పుడు 40,000 అంటే ఎక్కువ. ఎందుకంటే ఈజిప్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ కాదు అప్పుడు. ఒక పౌండ్ 8 రూపాయలు ఉండేది అప్పుడు. సో ఆ టైంలో మాకు 40,000 అంటే బాగానే వచ్చేవి డబ్బులు. సో కానీ తన డబ్బులు ఏంటంటే ఓ 10,000 20,000 ఇంటికి ఇచ్చినా కూడా తక్కువ డబ్బులు ఏమైపోయో తెలిసేవి కాదనమాట. సో మొత్తం అంతా స్కూటర్ రాగానే మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా దానికి వెళ్ళింది. అది ఫస్ట్ పెళ్ళం అయిపోయింది, నేను సెకండ్ పెళ్ళం అయిపోయాను అనమాట. ఎంత అడిక్ట్ అయిపోయారంటే తను బండికి. పాపకి ఏమి చూసుకోరు. ఒక క్వశ్చన్ అడిగారు, పాపకు ఒక డ్రెస్ కూడా కొన్నంటున్నారు, పాప అంటే ఇష్టం అంటున్నారు. పాప అంటే ఇష్టం అండి. తన దృష్టిలో మీకు ఒకటి చెప్తాను, నేనంటే ప్రాణం. ఓకే, నన్ను చాలా బాగా లవ్ చేస్తారు, కానీ నాకు ఏం పెట్టరు, నేనే అన్నీ చూసుకోవాలి. అలాగే షైనీ అంటే ప్రాణం. షైనీని స్కూల్కి తీసుకెళ్తారు, స్కూల్ ఫీజు కడతారు, వస్తారు, బట్ షైనీకి ఏం కొనరు. సో తన దృష్టిలోని ప్రేమ ప్రాణం ఇవన్నీ అంటే చెప్పడం వరకు, సినిమాలు చూసి ఇండియన్ సినిమాలు పెట్టి చూపించేంత వరకే. మనకి మెయింటెనెన్స్ ఉంటుందని, మనకి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలని కానీ తనకేం తెలియదు. సో ఈ మెయింటెనెన్స్ అని ఎలా అంటే గాల్లో పెరగం కదా, మనకి ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. అవన్నీ మనమే కొనుక్కోవాలన్నమాట. పిల్ల పెరుగుతుందంటే పిల్లకి ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి, అవన్నీ నేనే కొనిపెట్టాలన్నమాట. ఎవరికి బాగా ప్రాణం, వాళ్ళ అమ్మ నాన్నకి చాలా ప్రాణం. నేను ఒప్పుకుంటాను ఆ విషయం. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు కెనడా అమెరికా వెళ్ళినా కూడా ఫస్ట్ తనకే ఎక్కువ 2 సూట్ కేసులు తనకే బట్టలు తెచ్చేవారు. సో తనని చాలా బాగా చూసుకునేవారు. షైనీకి ఉండేవన్నీ క్లోత్స్ మ్యాక్సిమం నేను ఇండియాలో కొన్న మ్యాక్సిమం క్లోత్స్ అన్నీ కూడా దానికి యూఎస్ నుండి కెనడా నుంచి వచ్చేవే. ఈజిప్ట్లో కూడా మేము కొనలేదు. సో తన అన్నీ కూడా వాళ్ళు తెచ్చుకునేవారు. నాకు ఈవెన్ ఒక్కొక్కసారి అయితే మా అత్తయ్య కెనడా నుంచి, నేను అన్నీ చెప్తున్నానండి, మంచి చెడు అన్నీ చెప్తున్నాను, చెడ్డ అని చెప్పను, మంచి అని చెప్పను. ఎక్కడంటే అంటే స్పాయిల్ అయిపోతాను, వాళ్ళ అమ్మగారు స్పాయిల్ చేస్తారనమాట. దానివల్ల ప్రతిదీ అంటే క్యాలిక్యులేటెడ్ అనమాట. ఇప్పుడు ఎలా తయారైపోయామంటే నీగిని నువ్వు కడుక్కో, నాగిని నేను కడుక్కుంటా, ప్రతిదీ ఇంకా వేరే ఇంక లేదు. అంటే సినిమా చూసినప్పుడు మొత్తం ముగ్గురం చూసినా కూడా మళ్ళీ సపరేట్ అయిపోయేది, ఎవరి లైఫ్లు వాళ్ళవి. అలాగే ఈ మర్చిపోయానండి చెప్పడం, యూట్యూబ్ చేసిన తర్వాత, యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత మనిషి కొంచెం మారారు. మీకు అది కూడా చెప్పాలి, కొంచెం మీ శ్రమ కూడా ఉంది ఇందులో. వీడియోలు నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో, ఎవరైతే రామినో ఎత్తేసి రామి వా 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 అని అనేవారో, వాళ్ళ వల్ల రామి కొంచెం మారారు. ఎలా మారారంటే, ఓ నేను ఇప్పుడు ఒక హీరో అని అనమాట, ఓ నేను ఇప్పుడు ఓకే నన్ను కూడా అభిమానిస్తున్నారనమాట అని. నేను ఎప్పుడైతే వీడియోలు చేద్దామో ఎలా అంటే, ఇప్పుడు కాదు చేద్దాం, నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కొంచెం పెరిగిందనమాట. పెరిగి నేను అలా ఎప్పుడు తను ఖాళీగా ఉంటే అంతవరకు నేను వీడియోలు చేయకుండా కూర్చోలేను కదా. నేను ఈ లోపల ఏంటంటే ఏ కిచెన్ ఇదో ఏదో ప్రాంక్తో ఏదేదో పెట్టుకునేదాన్ని. కానీ తను వచ్చిన తర్వాత తను ఆ వీడియో కానీ నా ఏదైనా కర్మగాలి ఫేమస్ అయ్యింది అనుకోండి, డబ్బులు ఇస్తావా లేదా. ఇంకొకటి, ఈ మీరు నా ఛానల్లో చూసినట్టయితే 2-3 బైక్ రైడ్స్ అనేసి కొన్ని వీడియోలు పెట్టాను. ఈవెంట్స్ జరుగుతుంటే రామి బండి వీడియో షూట్ నేను వెళ్ళాను. రామి ఎలాగో వెళ్తున్నారు కదా, వెనకాతల ప్లేస్ ఉంది కదా, నేను కూర్చొని నేను కూడా వీడియోస్ తీసుకుంటాను, నేను ఎలాగో బయటకు వెళ్ళటం లేదు, బయట ఈజిప్ట్ చూపించడం లేదు, సో నేను అన్నీ చూపిస్తాను, మీ పని అయినట్టు ఉంటుంది, నా పని అయినట్టు ఉంటుంది అనేసి చెప్పాను అనుకోండి. పెట్రోల్ వేసి ఒక వే నువ్వు పెట్రోల్ అయ్యి, ఒక వే నేను పెట్రోల్ వేసుకుంటానంటే, నేనేం ఖర్చు పెడుతున్నాను, ఎందుకు పెట్రోల్ అయ్యాలి, వెనకాతల సీట్ ఖాళీనే కదా, కూర్చుంటాను వీడియోలు తీస్తానంటే, మరి నువ్వు కూర్చొని వీడియోలు తీస్తావు, ఆ వీడియోలు పోస్ట్ అయితే డబ్బులు వస్తాయి కదా నీకు, మరి నాకేంటి లాభం. సో మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది, అన్నీ క్యాలిక్యులేటెడ్ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు 1-2 రోజులు జరిగేది కాదు. బయట ఏంటంటే నమ్మబుద్ధి కావట్లేదు అంటే కరెక్ట్ అండి. ఆయన మామూలుగా వీడియోలు తీసినప్పుడు అన్నీ జెన్యూన్గానే తీస్తాను, ఏ ఒక్కటి కూడా ఫేక్ కాదు. ఓకే, కానీ దానికి ముందు ఒక డీలు, వెనకాతలు ఒక డీలు. వీడియో వైరల్ అయితే ఒక డీలు, వీడియో వైరల్ కాకపోతే ఒక డీలు. ఇందులో నుంచి నాకు ఏం డబ్బులు రాలేదు రామి, నువ్వు చూస్తున్నావు కదా అనేసి అంటే, ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేయి, అలా అనమాట. సో అలా ఎన్నాళ్ళు మనం ఉండగలం. ఒకటి క్వశ్చన్ నేను చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఎవరు అడిగారు, ఇప్పుడు ఏదో నువ్వు ఫేమస్ అయిపోయావని
వాళ్ళ మీద కంప్లైంట్ చేయకు అంటున్నావు. నాకేమాత్రం సస్సేమిరా ఒక 1 పాయింట్ కూడా అది లేదు మైండ్‌లో. ఎందుకంటే వైరల్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడో స్టార్ట్ చేద్దును యూట్యూబ్. వీళ్ళ వల్ల నాకు ఫేమస్ ఏంటండి? అసలు మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళ వల్ల వీళ్ళ ఫేస్‌లు ఫేమస్ అయ్యాయి. మీరు గమనించారా? మన తెలుగు వాళ్ళు వీళ్ళని ఫేమస్ చేశారు. వీళ్ళ వల్ల నేను ఫేమస్ అవ్వలేదు. నేనేంటండి, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పుడే నేను జెమినీ టీవీలోని డాన్స్ బేబీ డాన్స్, డుమ్ డుమ్ డిగా డిగా అనే డాన్స్ ప్రోగ్రాంలు వచ్చేవి. అప్పుడు అచ్యుత్, తర్వాత ఉదయభాను యాంకర్స్. అచ్యుత్ తర్వాత మన వేణుమాధవ్ గారు చనిపోయారు కదా, వేణుమాధవ్ గారు కమెడియన్, ఆయన యాంకర్. ఉదయభాను గారు యాంకర్, తర్వాత శిల్పా శెట్టి గారు యాంకర్, తర్వాత ఆలీ గారు వచ్చారు. వీళ్ళందరూ యాంకర్స్ ఉన్నప్పుడు నేను అక్కడ షో చేశాను. అన్నపూర్ణ స్టూడియోస్లో నేను భోజనం తిన్నాను. ఇవన్నీ నాకు కెమెరాస్ ఫేమస్ అయితే నాకు కొత్త కాదండి. బట్ నేను ఇక్కడికి వచ్చేసాను. చదువుకున్న రోజులు నేను 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. సో అవన్నీ ఉన్నాయి. నాకు కెమెరా కొత్త కాదు, లైటింగ్స్ కొత్త కాదు, స్టేజ్ కొత్త కాదు, స్టేజ్ ఫియరే లేదు. చిన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డాన్సర్ని. సో నేను ఎన్నో స్టేజెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వచ్చాను. నాకు ఇవన్నీ కొత్త కాదు, వీళ్ళకి ఇవన్నీ కొత్త. బట్ నేను ఈజిప్ట్ రావడం వల్ల ఏంటంటే, మొత్తం హైదరాబాద్లో మేము 4 years ఉండేవాళ్ళం. హైదరాబాద్లో కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఇప్పటికెప్పుడో మనం క్లిక్ అయ్యేవాళ్ళం. బట్ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చాం కదా, సో మనకి మన ఫేస్ ఎవరికి తెలియదు. మనం ఇంకా మీడియాకి దూరంగా ఉన్నాము, మొత్తం అంతా క్లోజ్ చేసుకున్నాము. సో మొత్తం ఒక టైం అంతా అలానే అయిపోయింది. బట్ మన తెలుగు వల్ల వీళ్ళు ఫేమస్ అయ్యారు. ఈజిప్ట్లో ఇతను రామే కదా, ఎవరి వల్ల తెలిసింది? సుధ వల్ల. ఇతను వాళ్ళ మదర్ కదా, ఎవరి వల్ల తెలిసింది? మన తెలుగు అమ్మాయి వల్ల. అలాగే వీళ్ళు ఫేమస్ అయ్యారు. సో ఈజిప్ట్ ఎవరో కమెంట్స్ చేశారు, ఈజిప్ట్లో ఉన్నావు కాబట్టే కదా నీకు ఆ 500 వ్యూస్ అన్నా వచ్చాయని. మీకు కొంచెం తెలియదేమో, నా అభిమానులు, నన్ను ఇష్టపడిన వాళ్ళు స్టార్టింగ్ నుంచే నాకు 5 ఏళ్ళ నుంచి నన్ను పట్టుకొని కూర్చున్నారు. నేను పెట్టకపోయినా వీడియోస్ వైరల్ అయినా కాకపోయినా, అసలు వ్యూసే లేకపోయినా కూడా నాకు ఎంతో అభిమానించేవాళ్ళు, నాకు నిజంగా చెప్తున్నా చాలామంది ఉన్నారు. నన్నుగా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడైనా నాకు నిజంగా అదృష్టం, అవకాశం ఉంటే, ఇండియాలో ఉంటాను కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి కలవాలి, వాళ్ళతో వీడియోలు చేయాలని అంత ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇండియాలో లేకపోయినందుకే కదా నాకు అవకాశం లేదు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నన్ను ఇన్వైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తానండి. నన్ను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఊరు రమ్మన్నా కూడా అలాగే ఒక గ్రూప్గా మనం ఏర్పాటు చేసుకొని నేను ఖచ్చితంగా వస్తాను. నాకు కూడా బాగా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్, మీరు చూసే ఉంటారు. తర్వాత ఈ టెంపుల్స్కి ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు వీడియోలు పెట్టమన్నారు, శుభ్రంగా నీ సంసారాన్ని చూసుకోవచ్చు కదా అని ఒక కమెంట్ అడిగారు. అంటే నేను టెంపుల్స్కి వెళ్ళకపోవడం అనేది మీ చేతుల్లోనే లేదు, నా చేతుల్లోనే లేదు. దేవుడు నాకు అలాగ రాసి పెట్టాడు. ఎందుకంటే నేను ఒకటే కోరుకుంటానండి ఎప్పుడు. నేను మీకు వినాయక చవితి చేసిన, దసరాలు ఏ పూజలు చేసినా, ఇక్కడ ఏం చేసినా ఒకటే కోరుకుంటానంటే, ఎందుకు నన్ను దూరం చేశావు, ఇండియాకి నాకు ఎందుకు దూరం చేశావు, నేను ఇక్కడ చేయవలసింది ఏముంది, ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే, నాకు ఒకవేళ అదృష్టంగానుంటే నీకు దగ్గర చేయదేముడా అని ఒకటే కోరుకున్నాను. నేను ఏది కూడా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వదు, ఏం కోరుకునే తత్వం కాదండి నాది. ఆ కోరిక వల్ల నాకు అసలు నేను ఒకసారి కొంచెం లెంత్ అయినా కూడా ఏమనుకోవద్దు. ఒక విషయం చెప్తాను. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత నేను ఒక జీవితమే మారిపోద్ది అంటారు కదా, నా జీవితంలో అది నిజంగానే జరిగిందండి. అసలు కాశీ ట్రిప్ నేను అనుకోనే లేదు. నా లైఫ్లో చివరి కోరిక అది. ఎప్పుడన్నా చనిపోయే ముందు కాశీ వెళ్ళాలని ఒక కోరిక. బట్ అదే నాకు స్టార్టింగ్లో అయిపోయింది. అదే అవి అంటే 5 సార్లు నేను స్పర్శ దర్శనం చేసుకోవడం, తర్వాత ఒక జీవితమే మారిపోయిందంటే కాశీ నుంచి వచ్చిన తర్వాత మొత్తం నా లైఫ్లో అనుకోకుండానే నెగిటివ్ వాళ్ళందరూ కట్ అయిపోతున్నారు. నా ప్రమేయం లేకుండానే నాకు అవసరం లేని వాళ్ళందరూ కట్ ఆఫ్ అయిపోతున్నారు. నాకు నా జీవితంలోని ఎవరు నాకు ఇంపార్టెంట్, ఎవరు నాకు ఫ్యూచర్లో చాలా అంటే కలిసి బ్రతికే వాళ్ళు, లాంగ్ లైఫ్ ఉండేవాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు దగ్గర అవుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ నా దగ్గర అవుతున్నారు. నాతో పాటు ఎప్పుడు లైఫ్ అంతా ఉండేవాళ్ళందరూ కట్ ఆఫ్ అయిపోతున్నారు. అంటే నెగిటివ్ వాళ్ళు అనేది దేవుడు అలా కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. కాశీ ట్రిప్ అనేది నిజంగా అమేజింగ్ అండి. నేను నా లైఫ్లో నిజంగానే ఒక వరమే చెప్పాలంటే. నేను ఎంత అవకాశం ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాను. సో అందరూ కంపల్సరీ అది దర్శించుకోవాల్సిన అది టెంపుల్స్. సో టెంపుల్స్ ఎందుకు వెళ్ళామంటే అది మీ చేతిలో నా చేతిలో లేదండి. భగవంతుడు నాకు అలా రాసి ఉంది. దర్శించుకోవడం అది అందరికీ రాసి పెట్టి ఉండదు. భగవంతుని దర్శనం అంతవరకు గుడి వరకు వెళ్ళి కూడా దర్శనం కాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటిది నాకేదో ఏదో అంటారు కదా, పూర్వ పుణ్యమనో, లేదంటే నేను చేసిన మంచి పనులు నా మంచి మనసునో ఏదన్నా కావచ్చు. ఒకళ్ళు బాధ పెట్టే మనసుతో నాకు ఎప్పుడు లేదు కాబట్టి దేవుడు నాకు అంతా మంచిగా చేస్తాడు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదండి.
ఇంకా నేను చెప్తున్నాను కదండి, మంచి మంచి అన్ని మీరు తెలుగులోని కమెంట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్ వాడుకోండి, యూట్యూబ్లో కమెంట్ పెట్టండి. బట్ మాకు తెలుగు టైపింగ్ సరిగా రాదు లేదు అంటే పర్సనల్గా ఇంకా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో సుధారాణి మొల్లి ఉంటుంది, అక్కడ మాత్రం ఫాలో చేసుకోకపోయినా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. సో నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిందే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ చాటింగ్ ఇక్కడ బాగుండదు కదా అని అక్కడ నేను మన కోసమే ఓపెన్ చేశాను. అక్కడ ఏదో 28,000 27,000 ఎంతో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటారు. బట్ దట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. సో నేను దాని గురించి నేను ఎప్పుడు బాదర్ అవ్వను. బట్ మనం ఎప్పుడైనా కూడా మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్. నాకు పెద్ద ఫ్యామిలీ, ఇంకా పెద్ద హ్యూజ్ ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇండియా వచ్చిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. చాలా పనుల్లోని చాలా వీడియోస్లోని ఏమో మనందరం అంటే కనపడతామేమో కదా, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియోలో కనపడతారేమో, చూద్దాము, ప్లాన్ చేద్దాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎస్, కొంచెం జాగ్రత్తగా ఉండి సేఫ్గా ఉండి వచ్చేయాలి. అదే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. And I love you so much and God bless everyone. Thank you so much. Bye-bye.